वायरिंग को पकड़ ली पूरी हो వేరే బండి నడిపినా ఇప్పుడు తుఫాన్ నడిపిన బస్సు మధ్యలో స్పీడ్ బ్రేకర్ కాడ బండి స్లో అయింది. మైదాకాలంలో ఇద్దరు పిల్లలకు దింపినాము. దింపి వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ కాడ బండి స్లో చేసిన. స్లో చేయగానే ఆటోమేటిక్ ఓవర్ రావడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే బండి ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోగానే మెల్లమెల్ల స్టేరింగ్ మొత్తం ఆడైంది. మెల్లమెల్ల కొద్దిగా పక్కన తీసుకున్నాం. లైట్ 35 మంది సో అందులో మాకు ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ లో ఫస్ట్ తేలింది ఏంటంటే బ్యాటరీ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర కావచ్చు, అది వైర్స్ కొద్దిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల దానికి మంటలు రావడం జరిగింది. మీకు తెలుసు వైర్ కి కాలగానే మీకు ప్లాస్టిక్ ఉండడం వల్ల కొంత మంటలు పొగలు రావడం జరిగింది. సో ఆ చుట్టుపక్కల వైరింగ్ ఏదైతే ఉందో మేము మోస్ట్లీ ఫైర్ అనేది దాని ద్వారా అనేది స్ప్రెడ్ అయింది. అయితే మన డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే ఈవెన్ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ తర్వాత ఇమీడియట్ గా వేరే అదే దగ్గరలో ఉన్న రూట్ వాళ్ళకి కూడా మనకు అడ్మిన్ కి చెప్పగానే దగ్గరలో ఉన్న వేరే రూట్ లో ఉన్న బస్ డ్రైవర్స్ కూడా ఇమీడియట్ గా పంపించడం జరిగింది. సో వెంటనే ఒక 2-3 డ్రైవర్లు కలిపి పిల్లలందరినీ ఫస్ట్ సైడ్ కి తీసేసుకొని తర్వాత ఫైర్ అనేది ఆపడం జరిగింది. సో ఈ క్రమంలో తర్వాత మేమేం చేసాము అంటే అసలు ఇది ఎందుకు జరిగింది, ఇది పాత వెహికల్ కూడా కాదు, 2023 అంటే 2 సంవత్సరాల క్రితం తీసుకున్న కొత్త వెహికల్ ఇది. సో వెంటనే మేము పంపించిన తర్వాత ఇప్పుడు ఇందాక కూడా నేను లేలాండ్ టీమ్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏంటంటే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి దిస్ ఈస్ ఏ బ్యాటరీ దగ్గర జరిగిన షార్ట్ సర్క్యూటింగ్ అయ్యి ఉంటుందనేది వాళ్ళు చెప్పారు. అయితే నేను ఫుల్ స్కేల్ రిపోర్ట్ అనేది అడగడం జరుగుతుంది, ఎందుకంటే ఇది కొత్త వెహికలే కాబట్టి ప్రతిసారి మేము రిపేరింగ్ కానీ ఏదన్నా సర్వీస్ కి కానీ ఎప్పుడైనా కూడా షోరూమ్ రిలేటెడ్ ఆథెంటిక్ గా చేసేవాళ్ళం, మేము లోకల్ గా ఎవరిని ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. సో మనకు ఫుల్ రిపోర్ట్ అనేది ఇంకొక 2 రోజులు అయితే తెలుస్తుంది. సో ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర దాదాపు ఈ జోన్ మొత్తంలో సంగారెడ్డిలోనే 100కు పైగా లేలాండ్ బస్సులే ఉన్నాయి. ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ విల్ టేక్ క్రాస్ చెకింగ్ కూడా చేస్తాము. సేఫ్టీ వైజ్ మాత్రం మీకు కంపల్సరీగా ప్రతి బస్ లో యాజ్ పర్ ద స్కూల్ నార్మ్స్ ప్రకారం మనము ఎక్స్ట్రా సేఫ్టీ ఒక సిలిండర్ కాదు 2 సిలిండర్స్ ఫైర్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అన్ని ఫిట్నెస్ ఫుల్ ఫిట్నెస్ తో ఉన్న బండి, అదే విధంగా ఇన్సూరెన్స్ అన్ని వాట్ ఎవర్ గవర్నమెంట్ రిలేటెడ్ నార్మ్స్ ప్రకారం అన్ని ఫుల్ దాన్ని చేయడం జరిగింది. కానీ ఈ విషయం జరగడం అనేది లిటిల్ అన్ఫార్చునేట్. కానీ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అదృష్టశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. అది ఆల్ మై గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ ఆల్మైటీస్. ఎటువంటి పొరపాటు దెబ్బలు కూడా తగలకపోవడం, చిన్న గాయాలు కూడా తగలకపోవడం అనేది చాలా అట్లీస్ట్ బెటర్ ఫ్యాక్టర్, అది అదృష్టం అనే. जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ।